హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ అకాడమీ. ఈ రోజు నుంచి మనము ఏపీకే కాకోకుండా తెలంగాణకు సంబంధించిన ఎస్బిటిటి స్టేట్ బోర్డుకి సంబంధించిన పాలిటెక్నిక్ సంబంధించి డిప్లొమాకి సంబంధించిన క్లాసెస్ కూడా మనం అయితే స్టార్ట్ చేయడం జరిగింది. సో ఎస్పెషల్గా మెకానికల్, ఆటోమొబైల్, సివిల్కి సంబంధించిన క్లాసెస్ ఉంటాయి మన దగ్గర. రిమైనింగ్ బ్రాంచెస్ అయితే కనుక కామన్ సబ్జెక్ట్స్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీతో పాటు డ్రాయింగ్ అనేది కామన్ కాబట్టి సో ఆ సబ్జెక్ట్స్ కూడా అయితే కనుక మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకే, సరే ఈ రోజు అయితే మనం బేసిక్స్ ఫిజిక్స్ అయితే స్టార్ట్ చేద్దాం. మనకి మిడ్స్ ఉన్నాయి కదా ఎగ్జామ్స్, కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఈ రోజు నుంచి అయితే మనం క్లాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ రోజు నుంచి డైలీ ఆర్ మిస్ అయితే కనుక డే బై డే అన్న కూడా కంపల్సరీగా మన దాంట్లో అయితే క్లాసెస్ మీరు చూడొచ్చు. కాబట్టి మిస్ చేసుకోకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏపీ ఒకటే కాదు, తెలంగాణ స్టూడెంట్స్ కూడా మనకు కంప్లీట్గా సపోర్ట్ అయితే దొరుకుతుంది ఈ రోజు నుంచి. ఓకే, సరే మనకి ఫిజిక్స్ అనే టాపిక్ తీసుకుంటే మన సబ్జెక్ట్ నేమ్ వచ్చి బేసిక్ ఫిజిక్స్. సో ఇంటర్నల్ మార్క్స్ 60కి, ఎక్స్టర్నల్ మార్క్స్ 60కి, ఇంటర్నల్ మార్క్స్ తీసుకుంటే 40కి అయితే ఉన్నాయి. సరే సిలబస్ చూద్దాం. మనకి సిలబస్ ఏముంది అంటే ఇంకా ఫస్ట్ యూనిట్ తీసుకుంటే యూనిట్స్ డైమెన్షన్స్ అండ్ మెజర్మెంట్స్ అయితే ఉంది ఫస్ట్ యూనిట్. తర్వాత సెకండ్ యూనిట్స్ వెక్టార్స్. ఆల్మోస్ట్ ఆల్ ఏపీకి తెలంగాణకి సేమ్ ఉంటాయి, కొన్ని టాపిక్స్ మారినాయి, అది మనం డిస్కస్ చేద్దాం డీటెయిల్గా. సో ఇది కంప్లీట్గా తెలంగాణ స్టూడెంట్స్కి మాత్రమే. ఏపీ వాళ్ళు కూడా చూడొచ్చు. కొన్ని టాపిక్స్ అంటే కొన్ని ఎక్స్ట్రా టాపిక్స్ అయితే ఉన్నాయి తెలంగాణ సబ్జెక్ట్ చూస్తే కనుక. ఓకే, సరే థర్డ్ యూనిట్ కింద మెకానిక్స్ అయితే ఉంది. తర్వాత ప్రాపర్టీస్ ఆఫ్ మెటీరియల్స్, ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ ఉంది. తర్వాత వర్క్ అండ్ ఎనర్జీ ఫిఫ్త్ యూనిట్ కింద. సిక్స్త్ యూనిట్ తీసుకుంటే కనుక థర్మల్ ఫిజిక్స్ అయితే ఉంది. యాక్చువల్లీ ఏపీకి తీసుకుంటే మన గ్రావిటేషన్ అవన్నీ వస్తాయి, ఇక్కడైతే అవి లేవులేండి. ఓకే, ఇది మన సిలబస్ తెలంగాణకి సంబంధించి. ఓకే, సరే మన ఫస్ట్ టాపిక్ తీసుకుంటే ఫస్ట్ యూనిట్ తీసుకుంటే మనకి ఫస్ట్ యూనిట్లో మనకి అడిగే క్వశ్చన్స్. సో మనకి ఇది సిలబస్ కాపీ, మనకి ఏదైతే లెఫ్ట్ సైడ్ కనిపిస్తుందో ఇదంతా సిలబస్ కాపీ. సో ఇక్కడ మన క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. డిఫైన్డ్ ఫిజికల్ క్వాంటిటీ, ఫండమెంటల్ క్వాంటిటీస్, డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ అండ్ యూనిట్స్. సో ఒకటి అర్థం చేసుకోండి, డిప్లొమా సబ్జెక్ట్ అనేది టెక్నికల్ సబ్జెక్ట్ కాబట్టి మీకు ఎంత బాగా అర్థమైతే అంత బాగా మనం ప్రజెంట్ చేయగలుగుతాము. క్వశ్చన్ టు ఆన్సర్ పోయే అవి కోర్సెస్ అయితే కాదు ఇవి. ఇంటర్మీడియట్లో లాగా అంటే మనం బ్యాడ్ చేస్తామంటే కనుక మీకు యూజ్ ఉండదు. కాబట్టి మ్యాక్సిమం వరకు అర్థం చేసుకుని చదివేకే ట్రై చేయండి. మీకు అర్థమయ్యేంత విధంగా మనం ఎగ్జాంపుల్ తీసుకొని దాన్ని డిస్కస్ చేద్దాం. ఈవెన్ దో మీకు ఏదైనా ఇంకా డౌట్ అనిపిస్తే కనుక మీరు కామెంట్లో షేర్ చేస్తే మనం నెక్స్ట్ క్లాసెస్లో దాని గురించి ఇంకొంచెం డెప్త్గా మీకు అర్థమయ్యే వేలో కావాలంటే ఎక్స్ప్లెయిన్ చేసేకి నేను ట్రై చేస్తాను. ఓకే, సరే ఈ టాపిక్స్ని బేస్ చేసుకుని మనం షార్ట్ నోట్స్ లాగా అయితే ప్రిపేర్ చేసుకోవడం జరిగింది. సో ఈ నోట్స్ని మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ఒకటి, మనకి క్వశ్చన్స్ వచ్చేవి మాత్రం ఖచ్చితంగా ఈ ఏరియా నుంచే వస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఫస్ట్ యూనిట్ నుంచి రావాలంటే ఈ సిలబస్ కాపీలో నుంచి వస్తాయి కాబట్టి ఇదే ఫార్మాట్లోనే క్వశ్చన్స్ వస్తాయి. సో ఇదే ఫార్మాట్ మనం ప్రాక్టీస్ చేద్దాం. ఓకే, సరే ఎస్బిటిటికి సంబంధించి మనం ప్రిపేర్ చేసుకున్న నోట్స్ అంటే దీనికి సంబంధించి మనం కొంచెం షార్ట్గా మీకు ఏది టాపిక్స్ మిస్ కాకుండా ఎక్స్ప్లెయిన్ చేసి మనం షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాం యాజ్ పర్ సిలబస్. ఇది మనం ఈరోజు చూద్దాం. ఓకే, మనం ఫస్ట్ ఏం నేర్చుకోవాలంటే డెఫినేషన్స్ అయితే నేర్చుకోవాలి. ఇక్కడ మనకి చిన్న కనిపించు, జూమ్ చేస్తే కట్ అవుతుంది. సో ఇవే టాపిక్స్ ఇక్కడ ఉన్నాయి. ఓకే, సరే ఈరోజు మనం చదవాల్సిన టాపిక్ ఏమి ఉన్నాయంటే డెఫినేషన్స్ చూద్దాం. డెఫినేషన్స్లో మన టాపిక్ ఏమి యూనిట్స్, డైమెన్షన్స్ అండ్ మెజర్మెంట్స్. కాబట్టి దీనిపైన మనకు డెఫినేషన్ అడుగుతాడు. ఓకే, సరే యూనిట్ అంటే ఏంటంటే బేసిక్ క్వాంటిటీని మనం యూనిట్ కింద తీసుకోవచ్చు. ఎనీ బేసిక్ క్వాంటిటీ ఇస్ కాల్డ్ యాజ్ ఏ యూనిట్. ఓకే, తర్వాత దీంట్లో ఫిజికల్ క్వాంటిటీస్ ఉంటాయి, ఫండమెంటల్ క్వాంటిటీస్ ఉంటాయి, డిరైవ్డ్ క్వాంటిటీస్ ఉంటాయి, యూనిట్. దీనికి సంబంధించి అన్ని డెఫినేషన్స్ ఒక చోట ఇచ్చినాడు. యూనిట్కి ఇంకో డెఫినేషన్ కూడా మనం ఏమని చెప్పొచ్చు, స్టాండర్డ్ ఫర్ మెజర్మెంట్. ఎనీ స్టాండర్డ్ మెజర్మెంట్ ఇస్ కాల్డ్ యాజ్ ఏ యూనిట్ అని కూడా చెప్పొచ్చు. అంటే మీటర్, కిలోగ్రామ్. సరే అర్థం కాలేదు, ఇంకొంచెం సింపుల్ చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక టమోటాని మనం మెజర్ చేయాలా తీసుకోవాలనుకోండి, మనం దేంట్లో మెజర్ చెప్తాం? పోయి అక్కడ క్వాంటిటీలో చెప్తామా? నాకు 4 టమోటా కావాలా, 5 టమోటా కావాలని కాదు కదా, కేజీస్లో చెప్తాం. ఆ కేజీ అనేది యూనిట్. అర్థమైందా? ఆ విధంగా అన్నట్టుగా. ఓకే, సరే యూనిట్స్ తీసుకుంటే కనుక స్టాండర్డ్ ఫర్ మెజర్మెంట్స్ లేదా బేసిక్ మెజర్మెంట్ అని కూడా చెప్పొచ్చు మనం యూనిట్ని. సరే యూనిట్కి డెఫినేషన్ అర్థమైంది. ఈ యూనిట్ని తీసుకుంటే ఈ యూనిట్స్ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఫండమెంటల్ యూనిట్స్ అంటాము, తర్వాత ఇంకోదాన్ని డిరైవ్డ్ యూనిట్స్ అంటాం. ఫండమెంటల్ యూనిట్స్ అంటే ఏంది? ఏదన్నా యూనిట్ మనం డైరెక్ట్గా అంటే ఏదన్నా మెజర్మెంట్తో ఏదైనా ఒక ఇన్స్ట్రుమెంట్తో చూసి కంపేర్ చేసి చెప్పగలిగితే దాన్ని మనం ఫండమెంటల్ యూనిట్స్ అంటాము. లేదు ఏదైనా ఫార్ములా ద్వారా డిరైవ్ చేయగలిగితే దాన్ని మనం డిరైవ్డ్ యూనిట్ అంటాం. మరి ఫండమెంటల్ యూనిట్ అంటే ఏం సార్ అర్థం కాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక లెంత్ని మెజర్ చేయాలా, స్కేల్ తీసుకుంటాం. వెయిట్ని మెజర్ చేయాలా, స్కేల్ని తీసుకుంటాం. అంటే వెయింగ్ మిషన్ని స్కేల్ అంటాం కదా, అది తీసుకుంటాం. దీన్ని మనం ఏమంటాం? టెంపరేచర్ మెజర్ చేయాలి, థర్మామీటర్ తీసుకుంటాం. అంటే డైరెక్ట్ వాల్యూస్ని మనం చూసి చెప్పగలుగుతాం. దీన్ని ఫండమెంటల్ క్వాంటిటీస్ అంటాం. ఓకేనా? లేదు డిరైవ్డ్ క్వాంటిటీస్ అంటే ఏంటంటే ఇంకా ఫండమెంటల్ క్వాంటిటీస్ని యూజ్ చేసి కనుక్కున్న దాన్ని డిరైవ్డ్ క్వాంటిటీస్ అంటాం. సో ఫస్ట్ ఫిజికల్ క్వాంటిటీస్ తీసుకుంటే మెజరబుల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎ బాడీ, మెజరబుల్ లెంత్, మాస్ ఇవన్నీ కూడా మెజరబుల్, దీన్ని ఫిజికల్ క్వాంటిటీ అంటాము. ఆ ఫిజికల్ క్వాంటిటీస్లో ఫండమెంటల్ క్వాంటిటీ అంటే కెన్ నాట్ బి ఎక్స్ప్రెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అదర్స్.
అంటే మనం ఇది కాకుండా వేరేది లెంత్ మాస్ టైంలో మెజర్ చేయగలుగుతానే ఫండమెంటల్. లేదు సింపుల్ వేలో ఫండమెంటల్ ఈజ్ ద బేసిక్ మెజరింగ్ యూనిట్స్ అని చెప్పొచ్చు. డిరైవ్డ్ యూనిట్స్ అంటే ద యూనిట్స్ విచ్ ఆర్ డిరైవ్డ్ ఫ్రమ్ ద ఫండమెంటల్స్ అని చెప్పొచ్చు. అర్థమైందా ఇంతవరకు ఈ టాపిక్? ఓకే. నెక్స్ట్ మనం ఈ ఎస్ఐ యూనిట్ కంటే రాకముందు యూనిట్స్ని మనము డివైడ్ చేసుకుంటాం. ఏమని డివైడ్ చేసింటాం అంటే ఎంకేఎస్ సిస్టమ్ అని, తర్వాత ఎఫ్పిఎస్ సిస్టమ్ అని, సిజిఎస్ సిస్టమ్ అని డివైడ్ చేసింటాం. ఎవరిని డివైడ్ చేసింటాం అంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ లెంత్ని, మాస్ని, టైంని డివైడ్ చేసుకుంటాం. అంటే ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ నేను లెంత్ని ఇంకా మీటర్స్లో, మాస్ని ఇంకా కేజీస్లో, టైంని ఇంకా సెకండ్స్లో చూపినాను అనుకోండి, దానికి ఒక మెజరింగ్ సిస్టమ్ అని పేరు పెట్టుకుంటాం. దాన్ని మనం ఎంకేఎస్ సిస్టమ్ అంటాం. అంటే లెంత్ని నేను మీటర్స్లో, మాస్ని కిలోగ్రామ్స్లో, టైంని సెకండ్స్లో మెజర్ చేస్తాను. అదేవిధంగా ఎఫ్ఈఎస్ సిస్టమ్ అంటే కనుక లెంత్ని ఫీట్స్లో, మాస్ని వచ్చి పౌండ్స్లో, టైంని సెకండ్స్లో. సిజిఎస్ అంటే కనుక సెంటీమీటర్, గ్రామ్స్, సెకండ్స్లో. సో ఇది మనం చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా సివిల్కి సంబంధించిన స్టూడెంట్ మీరు చూస్తా అంటే సివిల్ మెజర్మెంట్స్ మనం చూస్తే ఇంచెస్లో కానీ లింక్స్లో కానీ మాట్లాడతాం, ఆర్ ఫీట్స్లో మాట్లాడతాం. అక్కడ మనం ఎంఎంలో కానీ సెంటీమీటర్లో కానీ కిలోమీటర్లో కానీ ఇలా మాట్లాడడం. ఎందుకు అలా మాట్లాడడం అంటే ఆ సివిల్ సబ్జెక్ట్ అనేది కంప్లీట్గా మనకి ఫీడ్స్లో మనం మాట్లాడతాం అంటే కనుక అది ఎఫ్పిఎస్ సిస్టమ్ని ఫాలో అవుతుంది అని దాని మీనింగ్. అర్థమైందా? మీకు అర్థమైందా దానికోసం ఎగ్జాంపుల్ తీసుకోవడం జరిగింది. క్లియర్? సో ఇలా సిస్టమ్ తీసుకున్నాం, అంతా బాగానే ఉంది. ఇప్పుడు ఒకడు ఫీట్లో చెప్తాడు, ఒకడు సెంటీమీటర్లు చెప్తాడు, ఒకడు మీటర్లో చెప్తాడు, కన్ఫ్యూజ్ అవుతుంది. అంటే ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్లేస్ కొనుక్కునే పోయినా, అతను ఏమంటాడు ఇక్కడ నుంచి ఇక్కడికి 30 ఉంది సార్ అన్నాడు అనుకోండి. సో నేనేమనుకోవాలా? 30 మీటర్స్ అనుకోవాలా, 30 కిలోమీటర్స్ అనుకోవాలా, సెంటీమీటర్స్ అనుకోవాలా? అతను ఫీట్స్లో చెప్పినాడు, నాకు ఎట్లా తెలుస్తుంది అది ఫీట్స్లోని? నేను సివిల్ స్టూడెంట్ కాదు కదా. సో దట్ నాకు ఈ కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. ఇలా కన్ఫ్యూజన్స్ వచ్చినప్పుడు సో దీన్ని మన వాళ్ళు ఏం చేసినారు, ఇలా వద్దు ఒక స్టాండర్డ్ సిస్టమ్ తీసుకొద్దాం. అది ఎలా ఉండాలా? అందరికీ కామన్గా అర్థమయ్యేటట్లా ఉండాలనే ఆలోచనతో ఒక స్టాండర్డ్ సిస్టమ్ తీసుకొచ్చినారు. దాని పేరే ఎస్ఐ యూనిట్, ఆర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ యూనిట్స్. ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఇది దీని మీనింగ్. ఓకే సరే. దీని ప్రకారంగా మనం లెంత్ని ఖచ్చితంగా మీటర్స్లోనే మెజర్ చేయాలా, మాస్ని కిలోగ్రామ్స్లోనే మెజర్ చేయాలా, టైంని సెకండ్స్లో, కరెంట్ని యామ్స్లో, అదేవిధంగా టెంపరేచర్ కెల్విన్, ల్యూమినస్ ఇంటెన్సిటీ క్యాండ్లా, తర్వాత అమౌంట్ ఆఫ్ సబ్స్టాన్స్ని మోల్స్లో. ఇదే యూజ్ చేయాలా, ఇంకా వేరేది యూజ్ చేయకూడదు మనం. ఎందుకు? ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్. అందరూ ఒకటే సిస్టమ్స్నే, ఒకటే యూనిట్స్నే మెజర్ చేయాలని చెప్పే స్టాండర్డ్ సిస్టమ్. అర్థమైందా ఎందుకు ఇది తీసుకొచ్చినాము? ఓకే క్లియర్, ఇంతవరకు అర్థమైంది. అదేవిధంగా మనకి ప్లేన్ యాంగిల్ అయితే కనుక రేడియన్స్, సాలిడ్ యాంగిల్ అయితే కనుక స్టెరేడియన్స్. ఈ వాల్యూస్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనకి 3 మార్క్స్ క్వశ్చన్స్లో ఇవి అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. యూనిట్స్ అడుగుతాడు ఖచ్చితంగా, అది గుర్తుపెట్టుకోండి, ఇంక్లూడింగ్ సింబల్. క్లియర్ ఇంతవరకు యూనిట్స్ గురించి. తర్వాత అప్పుడప్పుడు మన క్వశ్చన్ అడుగుతున్నాడు ఏమనంటే అడ్వాంటేజెస్ ఆఫ్ ఎస్ఐ సిస్టమ్. సరే మనం ఎస్ఐ సిస్టమ్ అయితే తీసుకున్నాం, బాగానే ఉంది. దానివల్ల యూజ్ ఏముంది మనకు అంటే కనుక యూనివర్సల్ యాక్సెప్టెడ్ వరల్డ్ వైడ్. అంటే అందరూ ఒకటే వాడతారు కాబట్టి. సో ఇంతకుముందు అన్నట్ల నేను ప్లేస్ కొనుక్కునేకపోయినా అతను 30 అన్నప్పుడు నాకు కన్ఫ్యూజన్ లేకుండా అతను మనకి మీటర్స్లో చెప్తాడు, మనకు అర్థమవుతుంది, అది క్లియర్గా అర్థమైందా. సో మీటర్లోనే చెప్పాలి ఆ పక్కన పర్సన్ కూడా. కానీ ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ప్లేసెస్ని లేదు సార్ మనం ఫీటర్లోనే చెప్పుకుంటున్నాం కదా అంటే చెప్పుకుంటున్నాం, కానీ ఎస్ఐ సిస్టమ్ మనం ఫాలో కావాలన్నప్పుడు మాత్రం దాన్ని మీటర్స్లోనే మనం ఖచ్చితంగా యూజ్ చేయాల్సి వస్తుంది. క్లియర్? తర్వాత డెసిమల్ బేస్డ్ ఈజీ కన్వర్షన్స్. అంటే మనకు పెద్ద కన్ఫ్యూజన్స్ ఉంటావు, మీటర్ నుంచి మీటర్లోనే మనం మాట్లాడతాం అంటే పెద్ద కన్ఫ్యూజన్స్ ఉంటావు. లేదనుకోండి ఫీట్స్లో, సెంటీమీటర్స్లో, ఇంచెస్లో, లింక్స్లో ఇవన్నీ కన్వర్షన్స్ అన్నీ అవసరం అవుతాయి కాబట్టి. సో ముందర పర్సన్ నాకు కనుక 20 లింక్స్ అని అనుకోండి, దాన్ని నేను సెంటీమీటర్లో మార్చుకొని, మీటర్లో మార్చుకొని, ఫీట్స్లో మార్చుకొని, అంటే నాకు ఏదైతే నీడ్ ఉందో దాంట్లో మార్చుకొని, అంటే ఎక్కువ కొంచెం కాంప్లికేటెడ్ ఉంటుంది కాబట్టి అలా కాకుండా అందరూ ఒకటే సిస్టమ్ ఫాలో అయినారు అనుకోండి, సో కన్వర్షన్స్తో పని ఉండదు అనేది ఆలోచన. నెక్స్ట్ యూనిట్స్ కమ్ ఫ్రమ్ ద బేసిక్. ఇవన్నీ కూడా బేసిక్ యూనిట్సే ఉంటాయి. సో ఓకే, కవర్ ఆల్ ఫిజికల్ మెజర్మెంట్స్. ఆల్మోస్ట్ అన్ని ఫిజికల్ మెజర్మెంట్స్కి మనకి ఎస్ఐ సిస్టంలో అయితే యూనిట్స్ ఉంటాయి. అవి మనం ఖచ్చితంగా బై హార్ట్ చేయాలి, ఎందుకంటే ఎగ్జామ్లో అడిగే ఛాన్సెస్ ఉన్న ఎక్కువ ఇంపార్టెంట్ ఉన్న క్వశ్చన్ ఇది. క్లియర్? సరే, అవుట్లైన్ ఆఫ్ అడ్వాంటేజెస్ ఇది చూడండి. 1.3 చూసినాం, 1.2 చూసినాం, 1.1 కూడా చూసినాం. నెక్స్ట్ డిఫైన్ ద డైమెన్షన్స్ అండ్ డైమెన్షన్ ఫార్ములాస్. ఓకే, డైమెన్షన్స్ అంటే ఏంటి? పవర్ ఆఫ్ బేస్ క్వాంటిటీ ఇన్ ద ఫిజికల్ క్వాంటిటీ. పవర్ ఆఫ్ ద బేస్ క్వాంటిటీ ఇన్ ద ఫిజికల్ క్వాంటిటీని మనం డైమెన్షన్స్ అంటాం. సరే ఏంటి సార్ ఈ డైమెన్షన్స్ అంటే కనుక ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు అర్థమవుతుంది. నేను ఫర్ ఎగ్జాంపుల్ ప్రతిసారి లెంత్ అని రాయకోకుండా దీన్ని నేను ఎల్లనే డైమెన్షన్ వాల్యూతో ఇండికేట్ చేస్తాను. ప్రతిసారి మనం మీటర్ అని రాయకుండా ఎం అని రాస్తాం. అదేవిధంగా ప్రతిసారి టైం అని రాయకుండా దాన్ని టీఎన్ మెజర్మెంట్ రాసుకున్నాం. అంటే ఎల్ అంటే లెంత్ అని, ఎం అంటే ఎం అంటే మాస్ అని, ఇక్కడ మీటర్ రాసిన నేను మాస్ అని, తర్వాత టైం అంటే టీ అని, ఎల్ఎంటి.
దీన్ని మనం గుర్తుపెట్టుకుందాం. అంటే లెంత్, మాస్, టైం ఈ విధంగా గుర్తుపెట్టుకున్నాం. అంటే ఎప్పుడైనా మీరు ఫర్ ఎగ్జాంపుల్ లెంత్ అని రాసే చోట ఎల్ అని రాస్తే సరిపోతుంది. దీన్ని డైమెన్షన్ ఫార్ములా అంటాం. ఓకే, పవర్ ఆఫ్ ద బేసిక్ క్వాంటిటీ అన్నట్టుగా. సరే, ఎందుకు ఇవి యూజ్ అవుతాయంటే ఇక్కడ మీకు అర్థమవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏరియా అనే అనే డెఫినేషన్కి డైమెన్షన్ ఫార్ములా కావాలనుకోండి. ఏరియా తీసుకున్నా. ఏరియా అంటే అది సర్కిల్ కావచ్చు, రెక్టాంగిల్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏరియా అంటే ఏముంటుంది, డిఫాల్ట్గా లెంత్ ఇంటూ విడ్త్ ఉంటుంది. రెక్టాంగిల్ తీసుకుంటే, అలా స్క్వేర్ తీసుకుంటే సైడ్ ఇంటూ సైడ్ ఉంటుంది. సరే, లెంత్ దేంట్లో మెజర్ చేస్తా, ఎల్లోనే మెజర్ చేస్తా. విడ్త్ దేంట్లో మెజర్ చేస్తా, ఎల్లోనే మెజర్ చేస్తా. మనకున్న మెజర్మెంట్స్ ఏంటి డైమెన్షన్స్, ఎల్ఎంటి. ఇది లెంత్, ఇది మాస్, ఇది టైం. సో లెంత్ అన్నా విడ్త్ అన్నా లెంతే కాబట్టి నేను దీన్ని ఎల్ స్క్వేర్ అని రాస్తా. అర్థమైందా? సో ఏరియా యొక్క డైమెన్షన్ ఫార్ములా ఎంత అంటే ఎల్ స్క్వేర్ రాయొచ్చు. డైమెన్షన్ వాల్యూస్ ఏవేవి, ఎల్ ఎంటీ అనేది వాల్యూస్, దానికి సంబంధించిన ఫార్ములా ఎల్ స్క్వేర్. లేదు నాకు వాల్యూమ్ అడిగినా అనుకోండి, ఏరియా ఇంటూ లెంత్ కదా, ఆర్ ఏరియా ఇంటూ హైట్ కదా. సో ఏరియాకి ఎల్ స్క్వేర్, హైట్కి ఎల్, కాబట్టి ఎల్ క్యూబ్ వచ్చింది డైమెన్షన్ ఫార్ములా. ఓకేనా? లేదు నాకు డెన్సిటీ కావాలా. డెన్సిటీ అంటే ఏంది, మాస్ బై వాల్యూమ్. వాల్యూమ్కి డైమెన్షన్ ఫార్ములా ఏంది, ఎల్ క్యూబ్. మాస్ అంటే ఎం. సో దీన్ని ఏ విధంగా రాయొచ్చు నేను, ఎం ఎల్ పవర్ -3. ఎందుకు, డినామినేటర్ ఉంది కాబట్టి న్యూమినేటర్ తీసుకొస్తాం -3. ఒకవేళ రాయాలనుకుంటే టీ నాట్ అని రాస్తాం, అంటే టీ లేదు అని చెప్తాం. దాంట్లో ఎం ఒకటి ఉంది, ఎల్ డినామినేటర్లో ఉన్నాయి, టీ అనేది లేదు. క్లియర్? సో అదేవిధంగా వెలాసిటీ కావాలనుకోండి. వెలాసిటీ అంటే ఏంది, డిస్టెన్స్ బై టైం. సో డిస్టెన్స్ని లెంత్లో మెజర్ చేస్తా, టైంని టీలో మెజర్ చేస్తా. సో ఎల్ పవర్ 1 టీ నాట్. ఎం లేదు కదా, సో ఎం నాట్ రాద్దాం. అర్థమైందా? ఈ విధంగా మీరు అర్థం చేసుకుని చదివితే మీరు బై హార్ట్ చేయాల్సిన పని లేదు. ప్రతి ఒక్క దానికి అంటే యాక్సిలరేషన్ తీసుకుంటే, యాక్సిలరేషన్ అంటే ఏమి, యాక్సిలరేషన్ వెలాసిటీ బై టైం. మొమెంటం తీసుకుంటే ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్. ఫోర్స్ తీసుకుంటే ఫోర్స్ నథింగ్ బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ న్యూటన్లో మనం మెజర్ చేస్తాం, ఎం ఇంటూ ఏ. ఎఫ్ ఈజ్వల్ టు ఎంఏ నేర్చుకుంటాం కదా మనం. ఎఫ్ ఈజ్వల్ టు ఎంఏ అంటే మాస్ ఇంటూ యాక్సిలరేషన్. సో ఈ విధంగా మనం అంటే మీరు నేర్చుకోవాల్సినది దీని డెఫినేషన్లు, డైమెన్షన్ ఫార్ములాస్ కాదు. ఎప్పుడైతే మీరు డెఫినేషన్ నేర్చుకుంటారో ఈ డైమెన్షన్ ఫార్ములాస్ ఆటోమేటిక్గా మీరు రాయగలుగుతారు. మీరు పొరపాటు ఇది నేర్చుకున్నారనుకోండి కన్ఫ్యూజ్ అయిపోతాం. ఎన్న నేర్చుకుంటాం మనం, ఎం నాట్, ఎల్ పవర్ 1 టీ నాట్, ఎలా నేర్చుకుంటాం, ఇట్లా సారీ టీ నాట్ రాసానా, టీ పవర్ -1 ఇలా ఎలా నేర్చుకుంటాం, బై హార్ట్ చేయలేం. కాబట్టి మీరు డెఫినేషన్ని బై హార్ట్ చేయండి, డైమెన్షనింగ్ ఫార్ములాని ప్రాక్టీస్ చేయండి, జస్ట్ ప్రాక్టీస్ చేయండి అంతే. క్లియర్? ఓకే, ఇది కూడా క్లియర్గా అర్థమైంది. తర్వాత డైమెన్షన్ ఫార్ములాస్, ఫిజికల్ క్వాంటిటీస్, లిస్ట్ వెలాసిటీ, యాక్సిలరేషన్ ఇవన్నీ చూసినాం మనం. నెక్స్ట్ 1.6 ఏముంది, లిస్ట్ డైమెన్షన్లెస్ క్వాంటిటీస్. డైమెన్షన్లెస్ క్వాంటిటీ హ్యావ్ నో డైమెన్షన్స్. ఎగ్జాంపుల్ స్ట్రైన్ తీసుకున్నా. స్ట్రైన్ తీసుకుంటే స్ట్రైన్కి డెఫినేషన్ ఏముంది, చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్. చేంజ్ ఇన్ లెంత్లోనే మెజర్ చేస్తా, యాక్చువల్ లెంత్లోనే మెజర్ చేస్తా. ఇవి రెండు క్యాన్సిల్ అయిపోయినాయి. సో నాకు యూనిటే లేదు. యూనిటే లేకపోతే డైమెన్షన్ వాల్యూ ఎలా వస్తుంది, కాబట్టి దీనికి డైమెన్షన్ లేదు. తర్వాత రిఫ్రాక్టివ్ ఇండెక్స్కి డైమెన్షన్ ఉండదు, స్పెసిఫిక్ గ్రావిటీకి ఉండదు, ప్యూర్ నంబర్ కూడా ఉండదు. సో దీన్ని మనం డైమెన్షన్ లెస్ నంబర్స్ అంటాం. క్లియర్? ఇవి చాలా ఇంపార్టెంట్. సో ఇది కూడా గుర్తుపెట్టుకోనండి, ఎందుకంటే ఎగ్జామ్లో అడిగే ఛాన్సెస్ ఉంది. కొన్ని డైమెన్షన్ లెస్ క్వాంటిటీస్ రాయనంటే మీరు ఇవి డైరెక్ట్ బై హార్ట్ చేసి ఇవి రాయాల్సి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజినిటీ. ఆల్ టర్మ్స్ ఇన్ ద ఫిజికల్ క్వాంటిటీ మస్ట్ హ్యావ్ ద సేమ్ డైమెన్షన్స్. అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఈక్వేషన్ ద్వారా తీసుకున్నాం. ఈక్వేషన్ అంటే ఏమి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ అయినా కావచ్చు, లేదా ఒక కంప్లీట్ ఈక్వేషన్. అంటే ఈక్వేషన్ అంటే దాని మధ్యలో ప్లస్ మైనస్ ఫంక్షన్స్తో ఉంటే ఏ ఈక్వేషన్ తీసుకున్నా ఈ ఈక్వేషన్స్లో టూ సైడ్స్ అంటే ఈ ప్లస్కి బోత్ సైడ్, మైనస్ తీసుకుంటే బోత్ సైడ్ రెండు సేమ్ ఉన్నాయనుకోండి, ఏంటివి, డైమెన్షనల్ ఫార్ములాస్. దాన్ని మనం ఏమంటామంటే హోమోజినిటీ అంటాం. హోమోజినిటీ ఎగ్జాంపుల్కి ఏంటి అంటే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎక్కడొచ్చి ఉంటాయంటే ఇవి మనకి ఫర్ ఎగ్జాంపుల్ ప్రొజెక్టైల్ ప్రాబ్లమ్స్లో మనం దీన్ని చూసింటాం. వెలాసిటీ అనే టాపిక్స్లో చూసింటాం. ఏమని v ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ అని కానీ, ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ అని కానీ, లేదా v స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2gh అని కానీ, ఇవి మనం నేర్చుకున్నాం. సరే, నేర్చుకుంటే ఏముంది, దీనివల్ల యూజ్ ఏముంది అంటే ఇక్కడ పాయింట్ ఏమి, హోమోజినిటీ గురించి మనం మాట్లాడుతున్నాము. సో దీనికి సంబంధించిన డైమెన్షన్ ఫార్ములాస్ రెండు సేమ్ ఉండాలి. సేమే ఉన్నాయి. ఈజ్వల్ తర్వాత దీని కూడా సేమ్ ఉండాలి. అర్థమైందా? సో అన్నిటికి సంబంధించి డైమెన్షన్ ఫార్ములా ఒకటే ఉంటే దాన్ని మనం ఏమంటాం, హోమోజినిటీ అంటాం. అర్థమైంది కదా దీని యొక్క కాన్సెప్ట్? ఓకే, అప్లికేషన్స్ ఆఫ్ డైమెన్షన్ అనాలిసిస్. సరే, ఇవి నేర్చుకుంటాను, బాగానే ఉంది. యూజ్ ఏముంది దీనివల్ల అంటే కనుక, కరెక్ట్నెస్ ఆఫ్ ఈక్వేషన్. అంటే ఒక ఈక్వేషన్ తీసుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో రాసిన, ఏమని, పీవీ ఈజ్ ఈక్వల్ టు ఎంఆర్టీ అనే ఈక్వేషన్ రాసిన. లేదు
ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై ప్లస్ జెడ్ అని రాసిన. ఈ ఈక్వేషన్ ఇది ఈక్వేషన్ కరెక్టా లేదా అని మనకి ఎలా తెలుస్తుంది అంటే, ఒకటి ఎం వాల్యూ, ఆర్ వాల్యూ, టీ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఈ ఎగ్జాంపుల్ 50 వచ్చింది అనుకోండి, పీ వాల్యూ, వి వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినా కూడా 50 రావాలి. అప్పుడు ఇది కరెక్ట్ అని ఈక్వేషన్. అర్థమైందా? ఇది జనరల్ ప్రొసీజర్. డైమెన్షన్ అనాలిసిస్ ప్రకారం ఎలా చేస్తామంటే, ఎంకి సంబంధించిన డైమెన్షన్ ఫార్ములా, ఆర్కి సంబంధించిన డైమెన్షన్ ఫార్ములా, టీకి సంబంధించిన డైమెన్షన్ ఫార్ములా వేస్తాం. ఇక్కడ వాల్యూస్తో మనకు పని లేదు. అర్థమవుతుంది పాయింట్? సో వాల్యూస్తో పని లేకోకుండా డైమెన్షన్ ఫార్ములా యూజ్ చేసినప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్, రైట్ హ్యాండ్ సైడ్ రెండు సేమ్ ఫార్ములా వస్తే, అంటే క్యాన్సిల్ అయిపోయి సేమ్ వస్తే, దాన్ని మనం అంటే రెండు సేమ్ వస్తేనే కదా అప్పుడు ఈక్వేషన్ కరెక్ట్ అయ్యేది, సాటిస్ఫై అయ్యేది. సో ఈ విధంగా యూజ్ చేసి మనం ఒక ఈక్వేషన్ అయితే మనం తయారు చేయొచ్చు ఓన్గా. అర్థమైందా? ఎగ్జాంపుల్కి ఈజ్ ఈక్వల్ తర్వాత నాకు ఎం స్క్వేర్ ఎల్ స్క్వేర్ టీ ఉందనుకోండి, నాకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఎం స్క్వేర్ ఎల్ స్క్వేర్ మాత్రమే ఉందనుకోండి, నేను అక్కడ ఏం చేయాలా, ఈ ప్రాపర్టీని, ఈ క్వాంటిటీని టైంతో మల్టిప్లై చేయాలని, అలా మనం ఫార్ములాస్ని మనమంతకు మనమే డెరైవ్ చేసుకోవచ్చు, తయారు చేసుకోవచ్చు అనేది దీని యొక్క అప్లికేషన్, డైమెన్షన్ అనాలిసిస్ యొక్క. ఓకే, నెక్స్ట్ యూనిట్ కన్వర్షన్స్, అంటే ఎస్ఐ సిస్టమ్ నుంచి సిజిఎస్టీకి లేకపోతే ఎఫ్ఎస్కి, ఎంకేఎస్కి మార్చే కూడా చాలా ఈజీగా ఉంటుంది. మనం ఫర్దర్ క్లాసెస్లో చూద్దాం. నెక్స్ట్ డిరైవ్ రిలేషన్స్ బిట్వీన్ ద క్వాంటిటీస్. ఎగ్జాంపుల్ సింపుల్ పెండులం కావచ్చు. సింపుల్ పెండులంలో డిఫరెంట్ ఫార్ములాస్ దగ్గర మనకి ఇవి చాలా యూజ్ అవుతాయి. అంటే బేసిక్ ఒకటే, ఫార్ములాస్ని యూజ్ చేసే ప్లేసెస్లో డైమెన్షనింగ్ అనాలిసిస్ చేస్తే ఇంకా ఫార్ములా కరెక్టా లేదని తెలుస్తుంది. వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినా తెలుస్తుంది, లేదా డైమెన్షనింగ్ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసినా కూడా మనకి క్లియర్గా అర్థమవుతుంది. కరెక్ట్? ఓకే, నెక్స్ట్ లిమిటేషన్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా ఉంటాయి కదా. ప్రతిదానికి మనం ఎన్ని అడ్వాంటేజెస్ ఉంటాయో అన్ని అడ్వాంటేజెస్ లేకపోయినా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి ప్రతి దాంట్లో కూడా. అవి ఏదో చూద్దాం. కెనాట్ గివ్ ద డైమెన్షన్లెస్ కాన్స్టాంట్స్. సో నంబర్స్కి డైమెన్షన్స్ ఉంటాయా? ఉండవు కదా. 2కి 3కి 4కి ఎట్లా ఉంటాయి? ఉండవు. అదేవిధంగా కాన్స్టాంట్ వాల్యూస్ ఉంటాయి కదా, పైకి దీనిలోకి ఉంటాయంటే దీనికి కూడా ఉండవు. అదనక లిమిటేషన్. తర్వాత ఫెయిల్స్ ఇఫ్ 2 క్వాంటిటీస్ ఆఫ్ డిఫరెంట్ నేచర్ ఆర్ యాడెడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిఫరెంట్ రెండు, ఇది ఒక డిఫరెంట్ అనుకోండి, ఇది ఒక డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయి, లేదా క్వాంటిటీస్ అనుకుందాం. ఇది మాస్, ఇది లెంత్ గురించి మాట్లాడతాం. ఇవి రెండింటిని యాడ్ చేస్తే డైమెన్షనింగ్ ఫార్ములాస్ మ్యాచ్ కావు, ఎందుకంటే రెండు డిఫరెంట్ క్వాంటిటీస్ కాబట్టి. ఓకే, ఇక్కడ మనం మాస్ గురించి మాట్లాడుతున్నాం, ఇక్కడ హీట్ గురించి మాట్లాడుతున్నాం. రెండు మ్యాచ్ కావు, యాడ్ చేసినా కూడా మ్యాచ్ కావు. ఎందుకు? 2 డిఫరెంట్ క్వాంటిటీస్. కెనాట్ గివ్ ఎగ్జాక్ట్ ఫార్మ్ ఇన్ ట్రిగ్నామెట్రీ, లాగర్థమెటిక్ ఫంక్షన్స్. ట్రిగ్నామెట్రీలో ఇవి స్పెసిఫిక్ ఎగ్జాక్ట్ వాల్యూస్ అయితే లేవు, ఎందుకంటే ట్రిగ్నామెట్రీలో ఎక్కువ ఫంక్షన్స్ వస్తాయి కాబట్టి. అవి ఎందుకు లేవు అనేది మనకి ట్రిగ్నామెట్రీలో అర్థమవుతుంది. జస్ట్ ఈ పాయింట్ మీరు నోట్ చేసుకోండి మీ బ్రెయిన్లో, అంతే చాలు. ఓకే, సరే. ఎర్రర్స్ ఆఫ్ మెజర్మెంట్ ఎక్కడికి వచ్చేసాం మనం? ఓకే, ఇక్కడ చూడండి. ఇవి మనం ఇక్కడ చూసాం కదా, ఫిజికల్ క్వాంటిటీస్ డైమెన్షన్ ఫార్ములాస్లో ఇవి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూటీకి డైమెన్షన్ ఫార్ములా, ఆఫ్ ఏటీ స్క్వేర్ డైమెన్షన్ ఫార్ములా సేమ్ ఉండాలా, అదేవిధంగా వాటిని ఇద్దరు యాడ్ చేసిన తర్వాత వచ్చే ఎస్కి ఫార్ములా కూడా సేమ్ ఉండాలా అని చెప్పేది. ఇవన్నీ కూడా దీని యొక్క మీనింగ్స్. అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈజ్ ఈక్వల్ రైట్ హ్యాండ్ సైడ్ విధంగా వచ్చేటట్లనే ఫార్ములాని డిజైన్ చేసింటారు. దేన్ని బేస్ చేసుకొని? డైమెన్షన్ ఫార్ములాస్ని బేస్ చేసుకొని అనేది ఇక్కడ పాయింట్, అంతే, వేరేదేం లేదు. ఓకే, సరే. 1.10 తీసుకుంటే ఎర్రర్స్ ఇన్ మెజర్మెంట్. సో మెజర్మెంట్ చేసినప్పుడు వచ్చే ఎర్రర్స్ ఏవే ఉన్నాయంటే కనుక, ఎర్రర్ డిఫరెన్స్ బిట్వీన్ ద మెజర్మెంట్ అండ్ ట్రూ వాల్యూ. సో మనం మెజర్ చేసిన దానికి ఎగ్జాక్ట్గా అక్కడ ఉన్న వాల్యూకి డిఫరెన్స్ మనం ఎర్రర్ కింద తీసుకుంటాము. డెఫినేషన్ ఇంపార్టెంట్. టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ కూడా వస్తాయి మనకు. అబ్సల్యూట్ ఎర్రర్ ఒకటి, రిలేటివ్ ఎర్రర్ ఒకటి, పర్సెంటేజ్ ఆఫ్ ఎర్రర్ ఒకటి. అబ్సల్యూట్ ఎర్రర్ అంటే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ కింద వాల్యూస్ చూడండి, మీకు అర్థమవుతుంది. అబ్సల్యూట్ ఎర్రర్ అంటే కనుక మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ నంబర్స్లో వస్తుంది. ఓకే, పర్సెంటేజ్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సెంట్, దాని పేర్లోనే ఉంది. మనం జస్ట్ వాల్యూని ఇండికేట్ చేస్తే చాలా, అంతే, వేరేదేం అవసరం లేదు. ఇది సరిగా పడలేదండి, ఇది వదిలేసేయండి. సో మనం నేమ్స్ మనం అర్థం చేసుకోవాలి, అంటే బై హార్ట్ చేయాలా. ఫస్ట్ ఈ టర్మ్స్ ఏవి? ఎర్రర్ అంటే ఏంది? డిఫరెన్స్ బిట్వీన్ ద మెజర్మెంట్ అండ్ ట్రూ వాల్యూ అనేది ఒకటి. టైప్స్ ఆఫ్ ఎర్రర్స్లో అబ్సల్యూట్ ఎర్రర్, రిలేటివ్ ఎర్రర్, పర్సెంటేజ్ ఎర్రర్. అబ్సల్యూట్ ఎర్రర్ అనేది ఒక వాల్యూ. మీరు కావాలంటే ఎగ్జాంపుల్కి రాసుకోవచ్చు. ఇట్లా ఒక డయాగ్రామ్ వేసి దీని డయామీటర్ 10 ఉంది, కానీ మనం మెజర్ చేసినాము, క్యాలిపర్తో మెజర్ చేస్తే 10.2 వచ్చింది. ఈ విధంగా మనం కావాలంటే చూపించచ్చు దాన్ని. ఓకే, రిలేటివ్ అంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ షాఫ్ట్ అండ్ హోల్, దీని మధ్యలో ఉండే గ్యాప్ని కూడా మనం రిలేటివ్ కింద తీసుకోవచ్చు. పర్సెంటేజ్ని మనం డివైడ్ బై 100 వేసుకొని చేస్తే కనుక వచ్చేది పర్సెంటేజ్ కాబట్టి. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సెంటేజ్లో చెప్తుందని పర్సెంటేజ్ ఎర్రర్ అని చెప్తాం, అంతే. అర్థమైంది కదా క్లియర్గా? ఇంకేమైనా ఉన్నాయా? ఓకే, అంతేలేండి, ఇంకేం లేదు. సరే, మన నెక్స్ట్ టాపిక్ని అయితే కనుక మరి చూద్దాము. నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాము. ఇది ఫస్ట్ యూనిట్కి సంబంధించినది. ఫస్ట్ యూనిట్కి సంబంధించి ఇంకేమైనా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక, ఏదైనా టాపిక్స్ మీకు ఇంకా స్పెసిఫిక్గా నాకు ఈ టాపిక్ కావాలా, అర్థం కాలేదు, లేదా దీనిపైన నాకు ఎక్స్ప్లెనేషన్ ఇంకా ఎగ్జాంపుల్స్ కావాలని ఏమైనా ఉంటే కనుక మీరు కామెంట్లో షేర్ చేయండి. నేను నెక్స్ట్ క్లాస్లో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి మనం నెక్స్ట్ యూనిట్ పోదాము. లేదు డౌట్ ఏం లేదంటే
మనం నెక్స్ట్ని స్టార్ట్ చేసుకుందాం. ఓకే, క్లియర్ కదా? సరే, ఇంకా మీకు ఏదైనా ఆన్లైన్ క్లాసెస్ కావాలన్నా లేదా ఏమైనా కోర్సెస్ కావాలన్నా మన యాప్ ఉంటుంది. యాప్లో మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీకు దాంట్లో మీకు సంబంధించిన క్లాసెస్ కావచ్చు, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావచ్చు, కోర్సెస్ అయితే ఉంటాయి డిఫరెంట్. చూడండి, ఒకసారి డౌన్లోడ్ చేసుకొని నచ్చితే చేసుకోండి, లేదంటే లేదు, మీ ఇష్టం. ఈ ఈ ఏదైతే మనం ఈ రోజు నుంచి మనము తెలంగాణకి సంబంధించి డిప్లొమా స్టూడెంట్స్ కూడా మనమైతే అన్ని క్లాసెస్ ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి ఈ రోజు నుంచి. కాబట్టి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మిస్ కావద్దండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.